హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండుని నానబెట్టుకొని గుజ్జును ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు చింతపండు రసంలో తగినంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, బెల్లం, కొద్దిగా జీలకర్ర మెంతం పొడి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. దీనికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంలో కొద్దిగా మిరియాల పొడి అలాగే ముందుగా చేసుకున్న పోపుని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.